హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం పోలి బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని 2 అవర్స్ సేపు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో బూరెల తోపు కోసం 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యాన్ని వేసుకోవాలి. వేసి ఇది 3 గంటల సేపు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని నీళ్లు వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. నీరు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్కి నూనె అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఒక గిన్నెతో నీళ్లు పెట్టి పెసరపప్పు మిశ్రమాన్ని ఉన్న ప్లేట్ని పెట్టి మూత పెట్టి 10 నిమిషాల సేపు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు మనం బూరెలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని బాగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు బెల్లం వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ థిక్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ప్లేట్లోంచి అన్ని పీసులు తీసుకొని ఒక్కొక్క పీస్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ మనం పొడిలాగా తయారు చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రం మనకి ఇలా పొడిలాగా తయారవుతుంది. ఇప్పుడు మరొక కుక్కర్ ప్యాన్ తీసుకొని అందులో స్టవ్ వెలిగించుకొని అందులో 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు షుగర్ తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. పంచదార కరిగే వరకు కలుపుకొని ఒక 2 స్పూన్ల ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది 5 నిమిషాల సేపు బాగా మరగనివ్వాలి. ఇది తీగపాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాగా చల్లారనివ్వాలి. మనకి ఏ సైజు బూరెలు కావాలో ఆ సైజు ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకొని నూనె మరిగేలోపు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూరెల తోపులో ఒక 1/2 చెంచా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోలి బూరెలు ఉండలను వేసి ఒక్కొక్కటిగా బూరెల తోపులో ముంచి స్పూన్తో మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ కూడా పూర్ణం బూరెలు తోపులో ముంచి ఒక్కొక్కటిగా
మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ బ్రౌన్ రంగు వచ్చే వరకు మనం వేగించుకోవాలి. ఈ బూరెలు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పోలి బూరెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.